మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉంటున్నారని కామెంట్లు చేశారు. అసలు కూటమిలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్తో ఎందుకు టచ్లో ఉంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు నిజమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు అంటకాగే ప్రయత్నం చేస్తున్నారు, టచ్లో ఉన్నారు రెగ్యులర్గా అంటున్నారు. మీరేమంటారు? జగన్కు మతి భ్రమించినట్లుంది. ఇది ఆడలేక మధ్యలో ఓడన్నట్లుంది. ఎన్డీఏలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు మోడీ గారి ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది అంటే దానికి ప్రధాన కారకుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు. జాతీయ స్థాయిలో మోడీకి, బీజేపీకి, ఎన్డీఏకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థమే లేదు. అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కానీ రేవంత్ రెడ్డితో చంద్రబాబు టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండి, అంటే రెండు విధాలుగా అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని కూడా చంద్రబాబు వాడుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం. దీన్ని ఎలా చూడవచ్చు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ మాటకు వస్తే నువ్వు ఏ పార్టీ నుండి వచ్చినావు? 2009లో జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ తరపున గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ తరపున. చంద్రబాబు నాయుడు ఏ పార్టీ నుండి? కాంగ్రెస్. వీళ్ళందరూ కాంగ్రెస్ వటవృక్షానికి అటు కేసీఆర్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఊడలు. ఇవన్నీ కాంగ్రెస్ వటవృక్షానికి ఊడలు. ఆ మాట వస్తాయి. కానీ ముందు దానికి ఆన్సర్ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి. దీంతోపాటు ముఖ్యంగా పులివెందుల జడ్పీకి సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. అక్కడ రిగ్గింగ్ జరిగిందనేది ఒక కామెంట్ వస్తుంది. అదేవిధంగా ఓట్లు వేయనీయలేదు, అసలు పూర్తిగా వైసీపీ వాళ్ళని వేయనీయకుండా చేశారనేటువంటి కామెంట్ చేస్తున్నారు. నిజంగా రాయలసీమలో ముఖ్యంగా పులివెందుల్లో ఆ పరిస్థితి ఉందంటారా, లేదంటే నిజంగానే వైసీపీకి దూరం అయిపోయారా ఓటర్లు? ముందు జగన్మోహన్ రెడ్డి దీనికి ఆన్సర్ చెప్పాలా. మీ పార్టీ తరపున ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చింది వాస్తవమా కాదా? దానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలా. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చింది వాస్తవమా కాదా? ముందు దానికి ఆన్సర్ చెప్తే మళ్ళీ తర్వాత వచ్చేసి అది ఎన్నికలు జరిగాయా లేదా తర్వాత చెప్తాం. అంటే మీరు అక్కడ గమనించి ఉంటారు కదా సార్, నిజంగా పులివెందుల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఓట్లకి నోట్ల పంపిణీ జరిగిందనేది జరుగుతుంది ప్రచారం. ఎవరు ఎక్కువ పంచారనుకుంటున్నారు మీరు? దొందే. ఓకే. ఇద్దరు టీడీపీ, వైకాపా రాహుకేతువులు ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఆడ ధనస్వామ్యము వీరవిహారం చేసింది. ఇద్దరూ 5,000 చొప్పున పంచారు. తర్వాత కొన్ని చోట్ల అడిషనల్గా చీర పంచారు. వాళ్ళు పంచారు, వీళ్ళు పంచారు. చీర అందరికీ పంచలేదు, కానీ 5,000 మాత్రం అందరికీ పంచారు. చీర కొందరికి పంచారు. ఇద్దరు ఏమీ వచ్చేసి తక్కువ ఎక్కువ కాదు. తర్వాత ఇంకా సైక్లింగ్ రిగ్గింగ్లో ఎవరికి ఛాన్స్ పడితే ఆడ ఛాన్స్ పడితే ఆడ. కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ కాదు, దొందే. ఇద్దరు కలిసి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేశారు, దౌర్జన్యస్వామ్యం చేశారు. మామూలుగా ప్రజాస్వామ్య ప్రకారంగా ఎన్నికలు జరిగితే ఆడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో జరిగిన అభివృద్ధిలో సింహభాగం 90% జరిగింది 2004-2014 మధ్య కాంగ్రెస్ హయాంలో. సో రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పొరపాట్ల వ్యవహారాలను కూడా బయటికి తీసుకొస్తున్నారు. అసలు అంటే ఇందులో భాగంగా అంటే బ్యాలెట్ ఓట్లు వస్తే మాత్రమే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందంటున్నారు. నిజంగా బ్యాలెట్ ఓట్లతో ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందా? సరే, ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ, అటు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, జపాన్, ఐర్లాండ్, స్వీడన్, ఇట్లా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని దేశాలు కొన్నాళ్ళు ఈవీఎం ద్వారా పోయి మళ్ళీ అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. దాంట్లో జర్మనీ ప్రధానమైంది. తర్వాత ఏదో ఒక సమయంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. లాల్ కృష్ణ అద్వానీ గారు 2004-09లో ఆయనే అనుమానం వ్యక్తం చేశాడు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి
చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసే కాకుండా మిగతా ఎన్డీఏ పార్టీలు కాకుండా ఈవెన్ మిగతా పార్టీలు కూడా నాయకులు కూడా చెప్పారు. ఆఖరికి అంటే ఎవరైతే అధికారం కోల్పోయారో వాళ్ళు మాత్రమే బ్యాలెట్ ఓట్. సరే, ఏది ఏమైనా అన్ని పార్టీలు రాజకీయ నాయకులు ఏదో ఒక టైంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి అమెరికాకు చెందినటువంటి ఎలన్ మస్కే, ఆయన టెక్నికల్ మ్యాన్, ఆయనే వచ్చేసి ఈవీఎంలు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పాడు. మీరు నేను సాంకేతికంగా టెక్నికల్ పీపుల్ కాకపోవచ్చు, కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆల్రెడీ 2004 వరకు మనం బ్యాలెట్ పేపరే చేసాం. ఈవెన్ ఇప్పుడు కూడా నిన్న పులిందల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ బ్యాలెట్ పేపరే. ఇప్పటికీ లోకల్ బాడీస్, గ్రామ సర్పంచ్, వార్డు మెంబరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ ఇప్పటికీ బ్యాలెట్ పేపరే కదా. కాబట్టి మరి వీటితో పాటు ఎంపీకి, ఎమ్మెల్యేకు బ్యాలెట్ పేపర్తో జరిపితే ఎలక్షన్ కమిషన్కి వచ్చిన నష్టం ఏమిటి? దానికి ఎందుకు ఆయనకు అంత పంతం ఎందుకు, అంత మంకుపట్టు ఎందుకు? కాబట్టి వచ్చే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ నిర్వహిస్తే ఆ అనుమానాలు అయిపోతాయి కదా. ఇప్పుడు విశ్వసనీయత అనేది ముఖ్యం. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు వచ్చేసి అది ఓటర్ తను వేసిన ఓటు తను అనుకున్న అభ్యర్థికి ఆ సింబల్కే పడింది అనే ఒక నమ్మకం కావాలి. ప్రజెంట్ సిస్టంలో ఆ నమ్మకం లేదు. దీంట్లో కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు. కౌంటింగ్ తొందరగా అయిపోతుంది, తర్వాత చెల్లని ఓట్లు అనే సమస్య ఉండదు, కాబట్టి కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ విశ్వసనీయత, క్రెడిబిలిటీ లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అదే కదా ముఖ్యం. నా ఓటు నేను అనుకున్న ఓటు నేను వేసిన అభ్యర్థికి పడిందో లేదో నాకు అనుమానం ఉంటే ఇది నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. దాన్ని ఇదేమితంగా చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా ఎలక్షన్ కమిషను నువ్వు ఇన్నాళ్ళ ముంటే జరిపిన 2004 వరకు జరిపినాం కదా. ఇప్పుడు లోకల్ బాడీస్కు ఇంతకంటే ఎక్కువ యంత్రాంగం కావాలి కదా. వార్డు మెంబర్స్కు, సర్పంచ్ జరపాలంటే ఎన్ని కావాలా? ఎంపీతో పోలిస్తే చాలా ఎక్కువ కావాలి వచ్చేసి లోకల్ బాడీస్కు. మరి అవే వచ్చేసి బ్యాలెట్ పేపర్ జరిపేటప్పుడు దీని ఎందుకు జరపకూడదు? దానికి ఆన్సర్ చెప్పాలి. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బ్యాలెట్ పేపర్తో జరుపుతామని ఎన్నికల కమిషన్కి రాయొచ్చు కదా మీ ప్రభుత్వాలు. అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కదా. మనం ముందు లేఖ రాస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు కదా. లేఖ రాస్తే ఎన్నికల కమిషన్కి ఏమి మా రాష్ట్రం అనేది కాదు కదా, ఓ దేశం అంతా జరుపుకుంటున్నాం కదా. మనం దేశం అంతా జరుపుకుంటున్నాం కదా. ముందు మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అట్లా చేసేదానికి ఉండదు కదా. లేఖ రాయొచ్చు కదా సార్ ఎన్నికల కమిషన్. లేఖ రాహుల్ గాంధీ గారు దేశానికి జరుపుని రాస్తున్నాడు కదా. కానీ అదే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో అవకతవకలు జరిగితే పట్టించుకోలేదనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దానికి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను, నువ్వెందుకు మాట్లాడలే? నువ్వు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అన్నావు. నువ్వు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ మీద 300 మంది ఎంపీలు వచ్చేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతే మీ పార్టీ ఎంపీస్ ఎందుకు పోలేదు, నువ్వెందుకు పోలేదు? దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. నీ దగ్గరికి వచ్చినాక అన్ని జ్ఞాపకం వస్తాయి. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్, నీకేం సోది లేదా? దేశ ప్రజాస్వామ్యం గురించి, దేశం గురించి నీ ఎంపీలు ఎందుకు పోలేదు? ఆ 300 ఎంపీల్లో నీ పార్టీ ఎంపీలు ఎందుకు పోలేదు? నువ్వు ఎలక్షన్ కమిషన్ గురించి పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు? నువ్వు బీజేపీ, మోడీ గురించి ఎందుకు పల్లెత్తు మాట అనడం లేదు? భయమా? దేనికి అనడం లేదు? ప్రజాస్వామ్యం పట్టదా నీకు? ముందు దానికి ఆన్సర్ చెప్పు. చివరిగా ఒక అంశం సార్, అంటే ఒక పులివెందుల జడ్పీటీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక 10,000 ఓట్ల లోపుగా ఉన్నటువంటి ఒక ఎన్నికని 2 పార్టీలు, 2 అగ్రశ్రేణి పార్టీలు అనుకోవచ్చు, లేదా ఒక ప్రభుత్వం, ఒక ప్రతిపక్షం, 2 కూడా పోటాపోటీగా తీసుకొని మీరు చెప్పినట్లుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఎందుకు ఇంత పట్టుదల ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది ఇద్దరి దగ్గర. అవినీతి సొమ్ము కోట్లు మూలుగుతూ ఉంది. తర్వాత నేలమాలిగల్లో, బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. ఇద్దరు ఒకరికని కాదు, ఇద్దరికి వచ్చేసి అవినీతి సొమ్ము మూలుగుతూ ఉంది. దాంతో వచ్చినటువంటి పర్యవసానమే ఇది. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ల మీద తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల కమిషన్ ముందు వాదించాల్సినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి మాట్లాడకుండా వాళ్ళ ఎంపీలను కూడా పంపించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్తున్నారు. నిజంగా కూటమి కీలక నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు కాంగ్రెస్తో అంటగాగాల్సిన పని లేదని చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే ఎన్నికలను సాకుగా చూపి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు.